ముఖేష్ గౌడ. ఇలా అంటే ఎవరికీ తెలియకపోవచ్చేమో, కానీ రిషి అంటే చాలా మందికే తెలుసు. గుప్పెడంత మనసు సీరియల్తో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు ముఖేష్. ఆ సీరియల్ సాధించిన ఘన విజయంతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయిపోయాడు. గీతాశంకరం అనే మూవీతో తెలుగు ప్రేక్షకులకు హీరోగా పరిచయం అవుతున్నాడు. ముఖేష్ బర్త్డే సందర్భంగా గీతాశంకరం మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. రిషి బర్త్డే సందర్భంగా మట్టి బుర్రా అనే సాంగ్ తో అతడి అభిమానుల్ని సర్ప్రైజ్ చేశారు. ఈ మట్టి బుర్రా పాటను ఆస్కర్ విన్నర్ చంద్రబోస్ రాశాడు. అబు మ్యూజిక్ డైరెక్టర్ లో శ్వేతా మోహన్ పాడిన ఈ పాట చాలా క్యాచీ లిరిక్స్ తో బాగుంది. ఈ పాటలో ముఖేష్ వెంటపడుతూ హీరోయిన్ ప్రియాంక శర్మ అర్థం చేసుకోవేంట్రా మట్టి బుర్రా అంటూ అతన్ని ఆట పట్టించింది. మట్టి బుర్రా పాటలో ముఖేష్ ప్రియాంక శర్మల కెమిస్ట్రీ హైలైట్ గా నిలిచింది. లిరిక్స్ తో పాటు రిషి ప్రియాంక శర్మల జోడీ కూడా బాగుందని, గీతాశంకరం సినిమా పెద్ద విజయం సాధించాలని ముఖేష్ అభిమానులు కమెంట్స్ చేస్తున్నారు. వచ్చే ఏడాది గీతాశంకరం మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ముఖేష్ గీతాశంకరం మూవీతో పాటు ప్రియమైన నాన్న పేరుతో మరో మూవీకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. తెలుగు కన్నడ భాషల్లో బైలింగ్వల్ మూవీగా ఈ సినిమా రిలీజ్ కానుంది. గీతాశంకరంతో పాటు ప్రియమైన నాన్న మూవీ కూడా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరి చూద్దాం సీరియల్ హీరోగా ఆకట్టుకున్న ముఖేష్ సినిమాలో హీరోగా ఎంతలా రాణిస్తాడనే విషయాన్ని. మరి ఈ సినిమాపై మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.